శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శివాయ గురువే నమః. ములుగు శివజ్యోతి ఛానల్ ప్రేక్షకులకు నా నమస్కారాలు. శ్రీ శైవపీఠ అధిదేవత శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి ఆశీస్సులతో పూజ్య గురువులైన మా తండ్రి గారు బ్రహ్మశ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి గారి ఆశీస్సులతో శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించినంత మేరకు ఈ వారం వారఫలాలను తెలియజేస్తాను. 18 ఫిబ్రవరి 2024 నుండి 24 ఫిబ్రవరి 2024 వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం: మేషంలో గురువు, కన్యా రాశిలో కేతువు, మకర రాశిలో బుధుడు, కుజుడు, శుక్రుడు, మకర రాశిలో బుధుడు, కుజుడు, శుక్రుడు, కుంభరాశిలో రవిశనులు, మీనరాశిలో రాహువు. శైవ క్షేత్రంలో మహాశివరాత్రి పర్వదినం నాడు ఏకలింగతో భద్రమండలి సహిత సహస్ర లింగార్చన మహన్యాస పూర్వక ఏకవార రుద్రాభిషేక సహిత అమృత మహాపాశ్వత హోమం 12 రాశుల వారందరూ జరిపించుకోవచ్చు. దీని ద్వారా అనేక రకాల విశేషమైనటువంటి పరిణామాలు మనందరి జీవితంలోనూ పరిణమిస్తాయి. అదే విధంగా రాత్రి లింగోద్భవ సమయంలో శివాభిషేకం తరువాత శాంతి కళ్యాణ మహోత్సవం ఏదైనా శైవ క్షేత్రంలో ప్రత్యక్షంగా మీరు కూర్చొని జరిపించుకోగలిగితే విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. 12 రాశుల వారందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు, జరిపించుకోవచ్చు. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి అంశాలు ఏర్పడతాయి. ఒకానొక సందర్భంలో క్రితం మనం తీసుకున్నటువంటి నిర్ణయము అది తప్పుదోవ వెళ్ళింది అన్న విషయాన్ని గ్రహించుకోగలుగుతారు. సరిదిద్దుకునే ప్రయత్నంలో మరికొన్ని తప్పులు జరిగే విధంగా పరిస్థితులు ఉండవచ్చు. జాగ్రత్త వహించండి. బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ విషయంలో అప్రమత్తంగా ఉండండి. ఒకళ్ళకి డబ్బులు చెల్లించబోయి మరొకరికి చెల్లించే విధంగా పరిస్థితులు ఉండొచ్చు. రుణాల విషయంలో ఇంట్రెస్ట్ కట్టే విషయంలో కూడా కాస్తంత జాగ్రత్త వహించండి. మనవేనా కాదా, మన లెక్కలకు సంబంధించినటువంటి ఈఎంఐలే మనం కడుతున్నామా లేదా ఏదైనా రాంగ్ క్యాలిక్యులేషన్ జరిగిందా అన్నది 1-2 సార్లు సరిచూసుకోవడం అనేది సూచించడమైనది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. విశేషమైనటువంటి ప్రయత్నాలని చేయగలుగుతారు. సంఘ సేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు. ఒకానొక సందర్భంలో ఉద్యోగం చేయి జారిపోతుందేమో అన్నటువంటి పరిస్థితుల్లో నుంచి ఉద్యోగాన్ని రక్షించుకోవడం కోసం అహర్నిశలు శ్రమిస్తారు. మీ సాయశక్తులారా ప్రయత్నించి ఉద్యోగాన్ని చేయిజార్చుకోకుండా మీ వంతు ఎంతవరకైతే చేయగలుగుతారో అంత మాత్రం ప్రయత్నాన్ని మాత్రం మీరు చేయగలుగుతారు. మిగతాది ఈశ్వరేచ్ఛ అన్న నేపథ్యంలో కాస్తంత అలసటకి కాస్తంత చికాకు గురయ్యే విధంగా పరిస్థితులు ఉంటాయి. మనం ఎంత చేసినప్పటికీ మనకు ఒక గుర్తింపు లేదు, ఏమీ లేదు. ఎవరో వచ్చి మనం చేయలేదనో లేదా ఇతరితర రకాలైనటువంటి కంప్లైంట్స్ ఇవ్వడంతో మన ఉద్యోగం ఇలా ఊగిపోతుందా, మనల్ని తీసేస్తారో లేదో అన్నటువంటి భయభ్రాంతులకు మనం గురవ్వాలా అన్న నేపథ్యంలో కాస్తంత ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు కనిపిస్తాయి. మన మీద నమ్మకం లేదా మన యాజమాన్యానికి అన్న నేపథ్యంలో ఆలోచనలు, ఇంట్లో వాళ్లతో చర్చలు సమావేశాలు ఉండే విధంగా పరిస్థితులు ఉంటాయి. విదేశీ ప్రయత్నాలలో లోపాలు ఏర్పడటం, కొన్ని అపశృతులు జరిగే విధంగా పరిస్థితులు ఉండవచ్చు. జాగ్రత్త వహించండి. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వివాహ ప్రయత్నాలలో, ఉద్యోగ ప్రయత్నాలలో అనేక రకాల ఆటంకాలు ఎదురవుతున్నట్లయితే శైవ క్షేత్రంలో మహాశివరాత్రి పర్వదినం నాడు అమృత మహాపాశ్వత హోమాన్ని జరిపించి శివపార్వతుల కళ్యాణం జరిపించండి. అన్ని విధాలుగా మంచి ఫలితాలని, విశేషమైనటువంటి ఫలితాలని అందుకోగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలలో లోపాలు ఏర్పడతాయి. చేయిదాకా వచ్చినటువంటి ఒక సంబంధాన్ని చేయిజార్చుకునే విధంగా పరిస్థితులు ఉండవచ్చు. అప్రమత్తంగా ఉండండి. శుభకార్యాది విషయ వ్యవహారాలలో జాగ్రత్తగా ఉంటారు. అన్యులతో మాట్లాడేటప్పుడు అప్రమత్తంగా ఉండటం, మన వ్యక్తిగతమైనటువంటి విషయాలను వాళ్లతో చర్చించకుండా ఉండటం అనేది చెప్పదగినటువంటి సూచన. రేపో మాపో మనం అందరం ఒక కుటుంబానికి సంబంధించిన వాళ్ళమే కదా అన్నటువంటి పీచు బంధుత్వాలు అనేవి కూడా ఈ రోజున మీకు తారసపడతాయి. కానీ ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండాలి. ఒక గీత దాటి మాట్లాడటం గాని
చర్చల్లో పాల్గొంటాం గాని అనవసరమైనటువంటి విషయము ఇది గ్రహించి మెలగండి. మొదట్లోనే మనం గట్టిగా మాట్లాడి మనం నిలబడగలిగితే వీళ్ళ ద్వారా ఉత్తరుత్తర మనకి ఏ ఇబ్బందులు రాకుండా ఉంటాయి. ఈ విషయాన్ని గ్రహించి మెలగండి. బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ విషయంలో అప్రమత్తంగా ఉండండి. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. సబ్జెక్ట్ ఎంపిక విషయంలో ముందు వెనక్కి అయ్యే విధంగా పరిస్థితులు ఉండవచ్చు. నిపుణుల పర్యవేక్షణలో మంచి సలహాలు సూచనల మేరకు మంచి సబ్జెక్ట్ ఎంచుకోగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. ఒకసారి తీసుకున్నటువంటి నిర్ణయానికి ఖచ్చితంగా కట్టుబడి ఉండండి. ఇది మాత్రం మర్చిపోవద్దు. ఈ వారం మేషరాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. సర్వరక్ష చూర్ణము, సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం ఆచరించండి. సర్పదోషాలు క్రమేణా తొలగిపోతాయి. ఏదైనా శైవ క్షేత్రంలో మహాశివరాత్రి పర్వదినం నాడు అమృత మహాపాశ్వత హోమాన్ని, శివపార్వతుల కళ్యాణాన్ని ప్రత్యక్షంగా మీరు కూర్చొని జరిపించుకోగలిగితే విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. సంఘంలో మనం కోరుకున్నటువంటి గౌరవము, మర్యాద, ప్రతిష్ట మనకు అందుతాయి. ఉద్యోగరీత్యా, వ్యాపార రీత్యా ఎదురవుతున్నటువంటి సమస్యల నుండి బయటపడగలుగుతారు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి పరిణామాలు ఏర్పడతాయి. మిమ్మల్ని అభిమానించే వాళ్ళు, ద్వేషించే వాళ్ళు సరి సమానంగా ఉండటం ఆశ్చర్యానికి, బాధకి కారణం అవుతుంది. అభిమానించే వాళ్ళేమో బయట వాళ్ళు, ద్వేషించే వాళ్ళు, విమర్శించే వాళ్ళు మన రక్త సంబంధికులు, మన కుటుంబంలో వాళ్ళు అవ్వటమే బాధాకరమైనటువంటి విషయంగా మారుతుంది. మనం ఎంతగానో కష్టపడ్డాము, శ్రమించాము, ఈ స్థాయికి ఈ రోజున రాగలిగాము. ఇందులో ఎవరి ప్రమేయం లేదు, ఎవరి సహాయము సహకారం లేదు. మనం కష్టపడి సాధించుకొని ఒక స్థాయిలో, ఒక స్థితిలో కూర్చుంటే మమ్మల్ని ఉద్ధరించలేదని కొంతమంది, మా ద్వారానే నువ్వు పైకొచ్చావని విమర్శలు కొంతమంది. ఇవి తట్టుకోలేక నోరు జారే పరిస్థితులు, వివాదాలకు కారణమయ్యే పరిస్థితులు అనేకం ఉంటాయి మీ మార్గంలో. అప్రమత్తంగా ఉండండి. అన్ని వేళలా అప్రమత్తంగా ఉండి ఎవరితో ఎంతవరకు మాట్లాడాలో ఆ నేపథ్యంలో ఆలోచనలు తీసుకోగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. నూతన వస్తువులు, వాహనాలు కొనుగోలు అమ్మకాల విషయంలో జాగ్రత్త వహించండి. 1-2 సార్లు పరీక్షించుకొని తీసుకోవటం అనేది ఉత్తమమైనటువంటి విషయం. వృత్తిరీత్యా అభివృద్ధి కోసం కొన్ని నేర్చుకోవాలి, చదువుకోవాలన్న ఆలోచనలు ఏర్పడతాయి, ముడిపడతాయి. విదేశీ ప్రయత్నాలు అనుకూలంగా మారతాయి. కొంతమంది స్నేహితుల ద్వారా విశేషమైనటువంటి సమాచారాన్ని అందుకోగలుగుతారు. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. మానసిక సంతోషానికి కారణమయ్యే విధంగా ఒకానొక సమాచారం మనకు అందుతుంది. ఆ నేపథ్యంలో తీసుకునే నిర్ణయాలు, చేసే ఆలోచనలు ఉపయుక్తంగా మారతాయి. శుభకార్యాది విషయ వ్యవహారాలు అనుకూలంగా మారతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. శంకుస్థాపన ముహూర్తాలు, గృహప్రవేశపు ముహూర్తాలు, వివాహాలకు సంబంధించినటువంటి ముహూర్తాలను ఖరారు చేసుకోగలుగుతారు. దానికి తగినటువంటి విధి విధానంగా ఏర్పాట్లలో నిమగ్నమయ్యే విధంగా పరిస్థితులు ఉంటాయి. సహచర బృందం అనుకూలంగా మారతారు. మీరు చెప్పిన సమయానికి వాళ్ళు పని అందుకోవటం అనేది మానసిక సంతోషానికి, ధైర్యానికి కారణం అవుతుంది. కార్యాలయంలో అనుకూలమైనటువంటి మార్పులు ఏర్పడతాయి. కొత్త ప్రాజెక్టులను అందుకోగలుగుతారు. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఒకానొక బోనస్ ని గాని, ఇంక్రిమెంట్ ని గాని అందుకునే విధంగా పరిస్థితులు ఉన్నాయి. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. ఒకానొక కాలేజ్ లో అడ్మిషన్ కోసం కాస్తంత శ్రమించాల్సినటువంటి పరిస్థితులు రావటం, రికమెండేషన్లు చేయించడం, రకరకాల వ్యక్తులతోటి మనం పరిచయాలు ఉన్నాయని చెప్పనని నిరూపించుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. దీనికి మన చదువుకు వచ్చినటువంటి క్వాలిఫికేషన్, క్రెడిట్ కి ఏమాత్రం సంబంధం ఉండదు. అదంతా పక్కన పడేయటం, రికమెండేషన్లు, పరిచయాలు మాత్రమే ప్రధానమైనటువంటి అంశంగా మారటం బాధ కలిగించే విధంగా ఉంటుంది. చదువులు పక్కన పెట్టి మరి నేపథ్యంలో చక్కగా స్నేహాలు చేసుకుంటే అయిపోతుంది కదా అన్న విధంగా తప్పుదోవ పడే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండండి. ఈ వారం వృషభ రాశి వారికి కలిసొచ్చే రంగు పసుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు ప్రతినిత్యం
రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. సర్వరక్ష చూర్ణంతో, సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం ఆచరించండి. ఏదైనా శైవ క్షేత్రంలో మహాశివరాత్రి పర్వదినం నాడు అమృత మహాపాశ్వత హోమాన్ని, శివ పార్వతుల కళ్యాణాన్ని ప్రత్యక్షంగా కూర్చొని జరిపించుకోగలిగితే విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అన్ని కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు. వృత్తిరీత్యా, వ్యాపార రీత్యా, ఆరోగ్యంలో కూడా అన్ని మేలు కలిగించే అంశాలు ఏర్పడతాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. శత్రువర్గం చేసే ప్రతి ఒక్క విషయాలు, కార్యక్రమాలు అన్నిటి గురించి మీకంటూ సమాచారం చేరవేయటానికి ఎప్పుడూ 10 మంది అందుబాటులో ఉండటం మానసిక సంతోషానికి, నిరుత్సాహానికి కారణమవుతుంది. మనం ఎంతగానో కష్టపడుతున్నాము, ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాము, మన అభివృద్ధి ఏమో అంతంత మాత్రంగా ఉంది. మన దగ్గర నుంచి దోచుకుపోయినటువంటి సొమ్ముతో వాళ్ళు బాగున్నారు, బాగుపడగలుగుతున్నారు, పైగా మనల్ని భయపెడుతున్నారు. ఇంత దూరం వచ్చి బతుకుతున్నప్పటికీ కూడా మనల్ని ఏదో ఒక విధంగా కిందకి లాగాలని వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాలు మనకు ఆశ్చర్యంగాను, భయానికి గురి చేసే విధంగాను పరిస్థితులు ఉన్నాయి అన్న నేపథ్యంలో ఆలోచనలు ఉంటాయి. వ్యాపార రీత్యా ఎన్నో మార్పులు తీసుకురావాలని చేసే ప్రయత్నాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఆదాయ వ్యయాల విషయంలో జాగ్రత్త వహించండి. హాస్టల్ ని ప్రారంభించాలన్న ఆలోచనలు ముడిపడతాయి. క్రితం చేశాము, నష్టపోయాము, కానీ ఈసారి చేసే ప్రయత్నంలో మాత్రం కాస్తంత అన్ని విధాలుగాను వనరులను సమకూర్చుకోగలుగుతారు, ధైర్యాన్ని సమకూర్చుకోగలుగుతారు. కొంతమందితో పరిచయాలను పెంచుకొని మళ్ళీ ఈ నిర్ణయం తీసుకోవడం అనేది సంభవిస్తుంది. ఫుడ్ వ్యాపారస్తులకు కాలం బాగుంది. నీళ్ల వ్యాపారస్తులకి, డిస్ట్రిబ్యూషన్ వ్యాపారస్తులకి, తాత్కాలిక వ్యాపారస్తులకి కాలం అనుకూలంగా ఉంది. రైతులకి పెట్టినటువంటి పెట్టుబడులకు తగినటువంటి విధంగా ఆదాయాన్ని అందుకోగలుగుతారు. మిర్చి మంచి ధర కలిగి ఉంటుంది, టమాటా ధర కలిగి ఉంటుంది, ఉల్లిపాయ ధర కలిగి ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ ఈసారి మాత్రం నష్టం రాకుండా భగవంతుడు మనల్ని ఆదుకునే విధంగానే పరిస్థితులు ఉన్నాయి. సాధ్యమైనంత వరకు ఎవరిని నమ్ముకోకుండా మనం చేస్తున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి మనం చేసుకుంటూ ఉంటే బాగుంటుంది. ప్రభుత్వం తరపు నుంచి మాత్రం నయా పైసా ఉపయోగం ఉండదు. ఆశలు పెట్టుకొని నిరాశకు గురవ్వద్దు. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి మార్పులు ఏర్పడతాయి. అనుకోని కారణాల వలన కొన్ని నూతన కార్యక్రమాలకు సంబంధించి మీరు వేసుకున్నటువంటి ప్రణాళికలు తలకిందులయ్యే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండండి. దూర ప్రాంతాల నుండి సమాచారాన్ని అందుకోవటం మానసిక సంతోషానికి, ధైర్యానికి కారణమవుతుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం బాలేకపోవడం, కొన్ని సందర్భాలలో ముందడుగు వేయలేనటువంటి పరిస్థితులు ఏర్పడడం ఇబ్బందికరమైనటువంటి వాతావరణాన్ని సృష్టిస్తుంది. దూర ప్రాంత ప్రయాణాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. ఒకానొక సందర్భంలో ఒక స్నేహితుడికి మీరు చేసినటువంటి సహాయం గుర్తుంచుకొని ఈ రోజున తిరిగి మీకు సహాయాన్ని అందించడానికి ముందుకు రావటం మీ ఆశ్చర్యానికి, ఆనందానికి కారణమవుతుంది. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. కొత్త సబ్జెక్ట్ ఎంపిక విషయంలో కాస్తంత జాగ్రత్త వహించండి. నిపుణుల పర్యవేక్షణలో మంచి నిర్ణయాలు తీసుకోగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. స్నేహితులు ఏదో ఎంచుకున్నారు, మనం కూడా అదే తోవలో పోదామన్న ఆలోచనలు మాత్రం మీకు ఉపయోగపడవు. ఈ విషయాన్ని గ్రహించి మెలగండి. ఈ వారం మిథున రాశి వారికి కలిసొచ్చే రంగు పసుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. సర్వరక్ష చూర్ణంతో, సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం ఆచరించండి. ఏదైనా శైవ క్షేత్రంలో మహాశివరాత్రి పర్వదినం నాడు అవకాశం ఉన్నంత మేరకు అమృత మహాపాశ్వత హోమాన్ని జరిపించి, శివ పార్వతుల కళ్యాణం జరిపించి, ఈ కళ్యాణ మహోత్సవం తదుపరి స్వామివారి అక్షంతల్ని శిరసును ధరించగలిగితే విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వృత్తిరీత్యా, వ్యాపార రీత్యా అభివృద్ధిని అందుకోగలుగుతారు. వివాహపరమైనటువంటి సమస్యల నుండి బయటపడగలుగుతారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ఎన్నో రోజులుగా మనం చాలా శ్రమించి కష్టపడి పని చేస్తున్నాము, కానీ గుర్తింపు మాత్రం అంతంత మాత్రంగానే ఉంది. ఎవ్వరూ మనల్ని గుర్తించడం లేదు.
అభిమానించట్లేదు, ప్రోత్సహించట్లేదు అన్న నేపథ్యంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో స్వల్పమైనటువంటి మార్పులు ఏర్పడతాయి. చిన్నపాటి చిగురాకైతే వికసిస్తుంది. మనం ఆశిస్తున్నటువంటి ఏవైతే కొన్ని మాటలు ఉన్నాయో అవి చెవున పడే విధంగా పరిస్థితులు ఏర్పడతాయి. దూర ప్రాంతాల నుండి విశేషమైనటువంటి సమాచారాన్ని అందుకోగలుగుతారు. వివాహ ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. చేయిదాకా వచ్చినటువంటి కొన్ని సంబంధాలు చేజారే విధంగా ఉంది. జాగ్రత్త వహించండి. ఉద్యోగ ప్రయత్నాలలో స్వల్పమైనటువంటి ఆటంకాలు ఏర్పడవచ్చు. జాగ్రత్త వహించండి. క్రయ విక్రయాలలో లాభాలను అందుకోగలుగుతారు. రైతుల కాలం అనుకూలంగా ఉంది. పెట్టినటువంటి పెట్టుబడులకి, చేసినటువంటి కష్టానికి మంచి ప్రతిఫలం అయితే దక్కబోతోంది. ప్రభుత్వం తరపు నుంచి మాత్రం ఏమాత్రం సహాయాన్ని ఆశించద్దు. ప్రయోజనాలు మాత్రం శూన్యంగా ఉంటాయి. సాధ్యమైనంత వరకు మనం మన నేలను మనం నమ్ముకోగలిగితే దాని ద్వారానే మనకు అన్ని ఏర్పడతాయన్న విషయాన్ని గ్రహించండి. వస్తుంటారు, కొంతమంది పోతుంటారు. వాళ్లతో పాటు మన భవిష్యత్ ఏం పోదు. ఈ విషయాన్ని గ్రహించండి. కొంతమంది వచ్చినప్పుడు మనకు బాగుంటుంది, కొంతమంది వెళ్ళిపోతేనే కొన్ని విషయాలు ముడిపడతాయి, బాగుంటాయి. ఇది గ్రహించి మెలగగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. నూతన కార్యక్రమాల పట్ల, సంఘ సేవా కార్యక్రమాల పట్ల, ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల, ప్రవచనాల పట్ల ఆకర్షితులవుతారు. కొంతమందిని స్ఫూర్తిగా తీసుకొని మీరు ముందడుగు వేయటం అనేది ఏర్పడుతుంది. మనకన్నా వయసులో చాలా చిన్నవాళ్ళైనప్పటికీ వాళ్ళు పడుతున్నటువంటి కష్టాలను చూసి, వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాలను చూసి చాలా మురుసుకుంటారు. వాళ్ళకలాగా మనం ఎందుకు చేయలేకపోతున్నాము, మనం ఎందుకు తరచుగా నిరాశకి, నిస్పృహకి బానిసలు అవుతున్నాము అన్న నేపథ్యంలో మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి గాని, మిమ్మల్ని మీరు విజయపదంలో నడిపించుకోవడానికి గాని ఎంతో కొంత శ్రమించే విధంగా పరిస్థితులు ఏర్పడతాయి. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తిరీత్యా ఏర్పడుతున్నటువంటి సమస్యల నుంచి బయటపడడానికి గాను కాస్తంత శ్రమించాల్సి ఉంటుంది. మనకు పరిచయం లేని వ్యక్తులతోటి పరిచయాలు పెంచుకొని వాళ్ళ ద్వారా రికమెండేషన్ చేయించి ఈ యొక్క పరిస్థితుల నుంచి బయటపడటం అనేది ఏర్పడుతుంది. నూతన కార్యక్రమాల పట్ల, సంఘ సేవా కార్యక్రమాల పట్ల, ఆధ్యాత్మిక ప్రవచనాల పట్ల ఆకర్షితులవుతారు. కొత్త వాహనాన్ని కొనుగోలు చేయాలన్న ఆలోచనలు ముడిపడతాయి. నూతన గృహ ప్రవేశానికి సంబంధించి, శంకుస్థాపనకి సంబంధించి కొన్ని ఆలోచనలు ముడిపడతాయి. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ విషయంలో జాగ్రత్త వహించండి. అతిగా ఆత్మవిశ్వాసం ఉన్నా కూడా దెబ్బతింటాము. అసలు ఆత్మవిశ్వాసమే లేకపోయినా కూడా దెబ్బతింటాము. ఎంతవరకు మనం కష్టపడి చదివామో అంత మాత్రం మనం రాయగలిగి అందులో విజయం సాధించగలిగితే చాలు. ఈ విషయాన్ని గ్రహించి మెలగండి. ఈ వారం కర్కాటక రాశి వారికి కలిసొచ్చే రంగు గోధుమ రంగు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 6. ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. సర్వరక్ష చూర్ణం, సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం ఆచరించండి. ఏదైనా శైవ క్షేత్రంలో మహాశివరాత్రి పర్వదినం నాడు అమృత మహాపాష్పత హోమాన్ని జరిపించి శివపార్వతుల కళ్యాణం జరిపించండి. విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి పరిణామాలు ఏర్పడతాయి. ఒకానొక సందర్భంలో మీరు ఆశించినటువంటి సహాయ సహకారాలు అందుకోగలుగుతారు. వృత్తి రీత్యా మంచి అవకాశాలని సద్వినియోగపరుచుకోగలుగుతారు. కొన్ని నూతన కార్యక్రమాల పట్ల ఆకర్షితులవుతారు. దైవ చింతన కలిగి ఉంటారు. సంఘ సేవా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ప్రవచనాల పట్ల ఆకర్షితులవుతారు. తల్లిదండ్రుల మధ్యలో ఏర్పడుతున్నటువంటి విభేదాలకి కొంతమంది కారకులు అన్న విషయాన్ని సుస్పష్టంగా మీరు గ్రహించగలుగుతారు. వాళ్లతో ప్రత్యక్షంగా వైరానికి దిగే అవకాశం ఏర్పడుతుంది. కొన్ని కీలకమైన సందర్భాలలో మనం ఏ వైపునున్నామో అన్న విషయాన్ని మీరు ఉద్దేశపూర్వకంగానే తెలియజేయడం అనేది జరుగుతుంది. అంటే తప్పొప్పుల్ని లెక్కగట్టగలుగుతారు. మనం ధర్మం వైపు నిలబడాలి. తప్పు ఎవరు చేసినా వాళ్ళు నా వాళ్ళు అయినప్పటికీ కూడా అది తప్పే కదా అన్న నేపథ్యంలో మీ యొక్క వాదన అనేది సుస్పష్టంగా వినిపిస్తుంది. ఎవరైతే మంచి వైపు ఉన్నారో, ధర్మంగా నడుచుకుంటున్నారో వాళ్ళ వైపే మనం నిలబడాలి. ఇతరులకు ఏమాత్రం ఆస్కారం ఇవ్వకూడదు అన్న నేపథ్యంలో ఆలోచనలు ఉంటాయి. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి.
మీరు వినాలనుకున్నటువంటి ఒకానొక శుభవార్తని వినగలుగుతారు. కుటుంబ సభ్యుల నుండి ప్రోత్సాహాన్ని అందుకోగలుగుతారు. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి పరిణామాలు ఏర్పడతాయి. కొంతమంది మనల్ని ద్వేషిస్తున్నారని, మన మీద ఈర్షతో ఉన్నారన్న విషయాన్ని మనకి సుస్పష్టంగా తెలిసినప్పటికీ ప్రత్యక్షంగా ముఖాముఖి ఈ విషయాలను మాత్రం చర్చకి తీసుకురారు. మనకి దాని ద్వారా వచ్చే లాభం కన్నా నష్టమే ఎక్కువగా ఉంది. మనం ఒకసారి డిస్టర్బ్ అయితే మన సోషల్ సర్కిల్లో మన పేరు గుర్తింపు పోతుంది కదా అన్న నేపథ్యంలో మీ ఆలోచనలు ఉంటాయి. కళా సాహిత్యకారులకి, కళా రంగంలో ఉన్న వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. మంచి అవకాశాలను అందుకోగలుగుతారు. ఒకానొక సందర్భంలో మీ ప్రత్యర్థులకు ఏవైతే ప్రాజెక్టులు వెళ్ళాయో వాటిని మీరు తిరిగి సంపాదించుకోగలుగుతారు. మీకున్నటువంటి శక్తి సామర్థ్యాలని సుస్పష్టంగా నిరూపించుకోగలుగుతారు. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. కోర్సు ఎంపిక విషయంలో కాస్తంత జాగ్రత్త వహించండి. స్నేహితులు ఎటు వెళుతున్నారో అటు మనం వెళ్ళటం కరెక్టో కాదో 1-2 సార్లు ఆలోచించుకొని నిపుణుల పర్యవేక్షణలో మంచి నిర్ణయాలు తీసుకోండి. ఈ వారం సింహరాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 4. ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. సర్వరక్ష చూర్ణం, సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం ఆచరించండి. ఏదైనా శైవ క్షేత్రంలో మహాశివరాత్రి పర్వదినం నాడు అమృత మహాపాష్పత హోమాన్ని జరిపించి శివపార్వతుల కళ్యాణం జరిపించండి. విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏ కార్యక్రమంలో అయినా కూడా ఆఖరి నిమిషంలో మార్పులు ఏర్పడటం, మనకు రావాల్సినటువంటి ప్రయోజనాలు జారిపోతున్నట్లయితే కొన్ని ముఖ్యమైనటువంటి పర్వదినాల సమయంలో శివపార్వతుల కళ్యాణం జరిపించిన, స్వామివారికి అభిషేకం జరిపించిన, అమృత మహాపాష్పత హోమం జరిపించిన విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వృత్తి రీత్యా మంచి అభివృద్ధిని అందుకోగలుగుతారు. వ్యాపార రీత్యా మంచి లాభాలను అందుకోగలుగుతారు. వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది. వివాహం జరిగిన తర్వాత సమస్యలు ఎదురవుతున్నట్లయితే వాటికి మంచి పరిష్కారం అనేది లభిస్తుంది. అన్ని విధాలుగా శుభ ఫలితాలను అందుకోగలుగుతారు. ఇవి ప్రత్యక్షంగా కూర్చొని చేసుకోగలిగితే ఈ యొక్క ఫలితాలు అనేవి సంపూర్ణంగా అందటానికి ఒక ఆస్కారం ఉంటుంది. ఈ విషయాన్ని గ్రహించండి. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి ప్రభావం ఏర్పడుతుంది. ఒకానొక సందర్భంలో ఒక వ్యక్తితో మనకి పరిచయాలు మన జీవితాన్ని మలుపు తిప్పే విధంగా పరిణమిస్తాయి. నూతన కార్యక్రమాల పట్ల ఆకర్షితులవుతారు. ఫుడ్ వ్యాపారస్తులకి, నీళ్ల వ్యాపారస్తులకి, కూల్ డ్రింక్స్ డిస్ట్రిబ్యూషన్ వ్యాపారస్తులకి కాలం అనుకూలంగా ఉంది. రైతులకు కూడా కాలం అనుకూలంగా ఉంటుంది. ఏ సమయానికి ఏ సందర్భానికి మనం ఏ పంట వేస్తే చేతికి పంట అందుతుందన్న ఆలోచన ఉందో దానికి కాస్త అటు ఇటు అయినప్పటికీ మీరు ఆ నేపథ్యంలో వెళ్ళగలుగుతారు. దానికి తగినటువంటి లాభాలను అందుకోగలుగుతారు. ఉత్పత్తికి సంబంధించినటువంటి సమస్యలు ఎదురైనప్పటికీ ఆదాయానికి వచ్చినటువంటి లోటు మాత్రం ఏమీ ఉండదు. ధైర్యంగా ఉండగలుగుతారు. ప్రభుత్వం తరపు నుంచి మాత్రం ఏమాత్రం ప్రయోజనం ఉండదు. ఆశలు పెట్టుకొని నిరాశకి గురవ్వద్దు. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా మెరుగైనటువంటి అంశాలని అందుకోగలుగుతారు. ఒక వైపంతా శూన్యంగా ఉండటం, ఎంత పని చేసినప్పటికీ ప్రయోజనం ఏమాత్రం కనిపించకపోవడం, ఒక్క వ్యక్తి అంటే ఒక వ్యక్తి మన వైపున మన పక్షాన లేరే అన్న విధంగా పరిస్థితులు మారిపోవటం, చిన్నాభిన్నం అవుతున్నామేమో అన్న నేపథ్యంలో ఉండటం అనేది ఏర్పడవచ్చు. కుటుంబంలో ఒకరు కాకపోతే మరొకరైనా కనీసం ఒక్కళ్ళైనా చెప్పిన మాట విన్నట్లయితే, సన్మార్గంలో నడుచుకున్నట్లయితే ఇంత స్థాయిలో మనకి ఇబ్బందులు ఏర్పడవు కదా. ఒక్కళ్ళు నేను చెప్పిన మాట వినరేంటి, ఏదో ఒక చెడుదారిలో పోవడమేనా అన్న నేపథ్యంలో ఆలోచనలు ఉంటాయి. నూతన కార్యక్రమాల పట్ల ఆకర్షితులవుతారు. శుభకార్యాది విషయ వ్యవహారాలలో విజయాన్ని సాధించగలుగుతారు. శంకుస్థాపనకి సంబంధించినటువంటి ముహూర్తాలు, గృహప్రవేశానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు, వివాహానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు అనుకూలంగా మారతాయి. ఒకానొక శుభవార్తని వినగలుగుతారు. ఇది మానసిక సంతోషానికి, ధైర్యానికి కారణమవుతుంది. ఉద్యోగంలో స్వల్పమైనటువంటి మార్పులు
ఏర్పడతాయి. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. మొదట మీరు ఎంపిక చేసుకున్నటువంటి సబ్జెక్ట్ కి విమర్శలు ఎదురైనప్పటికీ, రకరకాల మాటలు విన్నప్పటికీ, మీరు దేనికైతే కట్టుబడి ఉన్నారో ఆ యొక్క సబ్జెక్టే మంచిది, అన్ని విధాలుగా బాగుంటుందట అన్నటువంటి ఒక శుభవార్తని వినగలుగుతారు. ఈ వారం కన్యా రాశి వారికి కలిసొచ్చే రంగు పింక్ కలర్, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 6. ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. సర్వరక్ష చూర్ణంతో, సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం ఆచరించండి. ఏదైనా శైవ క్షేత్రంలో మహాశివరాత్రి పర్వదినం నాడు అవకాశం ఉన్నంత మేరకు అమృత మహాపాశ్వత హోమాన్ని జరిపించి, శివపార్వతుల కళ్యాణం జరిపించి, తదనంతరం అక్షంతల్ని శిరస్సు మీద వేసుకోగలిగితే విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అన్ని వేళలా మంచి పరిణామాలనేవి ఏర్పడతాయి. ఆరోగ్య రీత్యా అన్ని విధాలుగా బాగుంటుంది. వృత్తి రీత్యా పురోగతిని సాధించగలుగుతారు. వ్యాపారాల్లో అనుకూలమైనటువంటి మార్పులు, లాభాలను అందుకోగలుగుతారు. విదేశీ ప్రయత్నాలు, విదేశాలలో చదువు కోసం చేసే ప్రయత్నాలు అనూహ్యంగా ముడిపడతాయి. ఇలాంటి క్రతువులు, కార్యక్రమాలు ప్రత్యక్షంగా మీరు కూర్చొని చేసుకోగలిగితే ఈ యొక్క విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తించడానికి అనుకూలమైనటువంటి కాలం ఏర్పడుతుంది. తదుపరి తులారాశి. తులారాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి పరిణామాలు ఏర్పడతాయి. అనుకోని కొన్ని సంఘటనల ద్వారా కాస్తంత ఇబ్బందులు ఎక్కువగా ఉండి రావాల్సినటువంటి ఆదాయం సకాలంలో చేతికి రాక సమస్యలు ఎదుర్కొన్నట్లయితే రాబోయే మహాశివరాత్రి పర్వదినం నాడు అమృత మహాపాశ్వత హోమాన్ని జరిపించి శివపార్వతుల కళ్యాణం జరిపించండి. ఏవైతే జీవితంలో కొన్ని అంశాలు బాలేవో ఆ నేపథ్యంలో స్వామివారి అనుగ్రహంతో అవి ముడిపడతాయి, పురోగతి దిశలో నడుస్తాయి. అన్ని వేళల మంచి ఫలితాలు అందుకోవడానికి శివపార్వతుల అనుగ్రహం కోసం చేసే ప్రయత్నాలలో మాత్రం లోపం ఏర్పరచుకోవద్దు. సాధ్యమైనంత వరకు ఇలాంటి క్రతువులు, కార్యక్రమాలలో ప్రత్యక్షంగా మీరు కూర్చొని చేసుకోగలిగితే విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మనం ఏవైతే కార్యక్రమాలు తలపెట్టామో అవి విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. ఆకస్మిక ధనలాభం, వస్తులాభం, సంఘంలో పరువు మర్యాదలు, గౌరవం పెంచుకోవడం కోసం చేసే ప్రయత్నాలు అన్ని విధాలుగా అనుకూలమైనటువంటి పరిణామాలు ఏర్పడతాయి. వ్యాపార రీత్యా కొత్త అవకాశాలు, కొత్త మార్పులు తీసుకురావాలని చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. ప్రజా సంబంధ బాంధవ్యాలతో కూడుకున్నటువంటి వ్యాపారాలు అనుకూలంగా మారతాయి. లాభాలను అందుకోగలుగుతారు. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి మార్పులు ఏర్పడతాయి. ఒకానొక సందర్భంలో తలపెట్టినటువంటి ఒక శుభకార్యం డేటు మారే విధంగా పరిస్థితులు ఉండొచ్చు. మీరు చేసుకోవాల్సినటువంటి ఏర్పాట్లను మాత్రం సక్రమంగా పూర్తి చేసుకోగలుగుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. తల్లిదండ్రుల మధ్య విభేదాలు ఏర్పడుతున్నాయన్న విషయాన్ని గ్రహించుకోగలుగుతారు. మీ వైపు నుండి ఏం చేయగలుగుతారో అన్న నేపథ్యంలో ఆలోచనలు ఉంటాయి. సహోదర సహోదరి వర్గంతో చర్చలు, సమావేశాలు ప్రయోజనకరంగాను ఉపయుక్తంగాను మారతాయి. ఒకానొక శుభవార్తని వినగలుగుతారు. ఇది మానసిక సంతోషానికి, ధైర్యానికి కారణం అవుతుంది. జీవితంలో ఈ వ్యక్తులు మనల్ని పొగడరు, వాళ్ళకు అసలు అట్లాంటివి ఏమి రావు. పైగా మన మొహం చూస్తూనే వాళ్ళకి ఎక్కడలేని ఈర్ష, ద్వేషం, అసూయ, ఎక్కడి నుంచో ఏడుపంతా కూడా గంగా నదిలాగా తొక్కుకుంటూ వస్తుంది అన్న నేపథ్యంలో కొంతమంది వ్యక్తుల దగ్గర నుంచి మీ మీద పాజిటివ్ గా మాట్లాడటం అనేది మీకు ఆశ్చర్యం కల్పించే విధంగా పరిస్థితులు అనూహ్యంగా మారతాయి. ఏ పొగడతకైనా గాని, విమర్శకైనా గాని ఎక్కువగా లోబడి ప్రవర్తించద్దు. విమర్శిస్తే సరే, పొగిడితే సరే. ఇలాంటి వాటికి ఎంత టైం కేటాయించాలి, ఎంత ఆలోచనలు కేటాయించాలి అంత మాత్రమే చేయండి. అతిగా ఆలోచించి వీటికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వకుండా ఉండగలిగితే మీ మనశ్శాంతికి వచ్చినటువంటి ఇబ్బంది గాని, లోటు గాని ఏది ఉండదు. దూర ప్రాంత ప్రయాణాలలో జాగ్రత్త వహించండి. వాహన భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండండి. మీ చేతుల మీదుగా ఒకానొక శుభకార్యాన్ని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. మీరు చేపట్టినటువంటి కొన్ని నూతన కార్యక్రమాలు విజయ పదంలో నడుస్తాయి.
తాత్కాలిక వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. రైతులకి కాలం అనుకూలంగా ఉంది. ప్రభుత్వం నుంచి సహాయం అందనప్పటికీ మిమ్మల్ని ఆదుకోవడానికి కొంతమంది ఎన్జిఓల రూపంలో రావటము, కొంతమంది సహాయ సహకారాలను అందించడం అనేది ఏర్పడుతుంది. చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అందులో ఏమాత్రం లోటు లేకుండా తగినటువంటి జాగ్రత్తలు తీసుకొని చెయ్యండి. ఈ వారం విద్యార్థులకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ వారం తులారాశి వారికి కలిసొచ్చే రంగు బ్రౌన్ కలర్, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 2. ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. సర్వరక్ష చూర్ణంతో, సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం ఆచరించండి. ఏదైనా శైవ క్షేత్రంలో మహాశివరాత్రి పర్వదినం నాడు శివపార్వతుల కళ్యాణం జరిపించి అమృత మహాపాష్పద హోమాన్ని జరిపించండి. విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వృత్తిరీత్యా, వ్యాపార రీత్యా, వివాహపరమైనటువంటి సమస్యల నుండి బయటపడగలుగుతారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. క్రయ విక్రయాలలో లాభాలను అందుకోగలుగుతారు. సహోదర సహోదరి వర్గం నుండి సహాయ సహకారాలు లభిస్తాయి. జీవిత భాగస్వామితో మనస్పర్ధలు ఏర్పడే అవకాశం ఉంది. మాట్లాడేటప్పుడు సంయమనంతో వ్యవహరించండి. మీరు అనుకున్నది ఒకటి, అది తెలియపరిచే విధి విధానంలో కొన్ని మార్పులు రావటం, అవతల వ్యక్తికి వేరే విధంగా అది వినపడటం, ఈ రకమైనటువంటి గొడవలు మిస్కమ్యూనికేషన్ తో ఏర్పడే విధంగా పరిస్థితులు ఉన్నాయి. అప్రమత్తంగా ఉండండి. ఫుడ్ వ్యాపారస్తులకి కాలం అనుకూలంగా ఉంది. టిఫిన్ సెంటర్ వ్యాపారస్తులకి లైటింగ్, సౌండ్ డెకరేషన్, ఫ్లవర్ డెకరేషన్ వారికి, ఈవెంట్ మేనేజర్లకి కాలం అనుకూలంగా ఉంది. ఒకే సమయంలో చేతి నిండా ప్రాజెక్టులు రావటం, అందులో 1-2 చేజార్చుకునే విధంగా పరిస్థితులు ఉండొచ్చు. ఏ విషయాన్నైనా వ్యవహారాన్నైనా చక్కగా ప్లాన్ చేసుకొని ఎగ్జిక్యూషన్ లో లోపాలు లేకుండా మీరు జాగ్రత్త తీసుకోగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. అర్ధాష్టమ శని ప్రభావం ఏ విధంగా ఉంటుందంటే, అయితే ఖాళీగా కూర్చోటము లేదా ఒక్కసారే పని భారం పెరగటము. ఈ పని భారం పెరిగేటప్పటికీ మనం చేయాల్సినటువంటి పనిలో కొద్దిపాటి భాగాన్ని వేరే వాళ్ళకి ఇవ్వటం, వాళ్ళది సరిగ్గా చేయకపోవటం, దీని ద్వారా రిప్యుటేషన్ దెబ్బతినే విధంగా పరిస్థితులు ఏర్పడతాయి. పని పెరిగినప్పుడు చక్కగా ఆ కాసేపు స్ట్రెస్ గురైనప్పటికీ కూడా సంతోషంగా మీరు దాన్ని హ్యాండిల్ చేసుకోగలిగితే అది స్ట్రెస్ గా ఉండదు. అదే విధంగా మనకు రావాల్సినటువంటి ఆదాయాన్ని ఏమాత్రం ఇబ్బంది లేకుండా గుడ్ రెప్యుటేషన్ తోటి మనం సంపాదించుకోగలుగుతాం. ప్రాక్టికల్ గా ఇవి చాలా కష్టము. ఇవి మీకు అసాధ్యంగా ఉన్నప్పటికీ మీ ప్రయత్న లోపం లేకుండా మిమ్మల్ని మీరు మోటివేటెడ్ గా ఉంచుకోవడం అనేది సూచించడమైనది. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి మార్పులు ఏర్పడతాయి. కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ వాటిని మెల్లమెల్లగా అధిగమించగలుగుతున్నాం కదా అన్న నేపథ్యంలో ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. క్రయ విక్రయాలలో లాభాలను అందుకోగలుగుతారు. సెకండ్ ఇన్కమ్ కోసం సైడ్ బిజినెస్ పెట్టాలన్న ఆలోచనలు ఏర్పడతాయి. ఫుడ్ వ్యాపారస్తుల కాలం అనుకూలంగా ఉంది. వాటర్ వ్యాపారస్తులకి, కూల్ డ్రింక్ వ్యాపారస్తులకి, డిస్ట్రిబ్యూషన్ వ్యాపారస్తులకి కాలం అనుకూలంగా ఉంది. రైతులకి అంతంత మాత్రపు ఫలితాలు మాత్రమే ఏర్పడుతున్నాయి. కాస్తంత జాగ్రత్త వహించండి. దూర ప్రాంత ప్రయాణాలలో అపశృతులు ఏర్పడే విధంగా ఉంది. అప్రమత్తంగా ఉండండి. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. కష్టపడి చదువుకోగలిగితే మంచి ఫలితాలు అనేవి ఏర్పడతాయి. ఈ విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు. మనం ఎంత కష్టపడ్డా మనకున్న కట్ ఆఫ్ మార్క్ వేరు, అవతల వాళ్ళకున్న కట్ ఆఫ్ మార్క్ వేరు. మనకి ర్యాంక్ రాదు కదా అని అశ్రద్ధ మాత్రం వహించద్దు. ఎవరికి వచ్చే ర్యాంక్ వాళ్ళకు వస్తుంది, ఎవరికి వచ్చే విలువ వాళ్ళకు వస్తుంది. మనం చేసే కష్టంలోనే మనం వ్యత్యాసం వద్దు. మనం చక్కగా చేసుకుందాము. అంతిమ నిర్ణయం ఈశ్వర సంకల్పం. ఈ విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు. ఈ వారం వృశ్చిక రాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 9. ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. సర్వరక్ష చూర్ణం, సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం ఆచరించండి. ఏదైనా శైవ క్షేత్రంలో అమృత మహాపాష్పద హోమాన్ని జరిపించి శివపార్వతుల కళ్యాణం జరిపించండి. విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ కార్యక్రమాలని ప్రత్యక్షంగా కూర్చొని చేసుకోగలిగితే
అన్ని విధాలుగా బాగుంటుంది. ఈ విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు. తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి అంశాలు ఎక్కువగా ఏర్పడతాయి. గత కొన్ని రోజులుగా మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక శుభవార్తని, శుభకార్యానికి సంబంధించినటువంటి విశేషాలని తెలుసుకోగలుగుతారు. మానసిక సంతోషానికి, ధైర్యానికి కారణమవుతుంది. చిన్నా చితగా గొడవలు, అపార్థాలు ఏర్పడినప్పటికీ ఒకానొక సందర్భంలో ఒక కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఇది మీకంటూ ఒక మైలురాయిగా, చిరస్మరణీయంగా, మానసిక సంతోషానికి ఆనందకరమైనటువంటి అంశంగా మారటానికి ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. ఎవరో ఏదో అన్నారని దానికి నొచ్చుకోకుండా మీరు చేయవలసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి సకాలంలో సక్రమంగా మీ వంతు బాధ్యతల్ని మాత్రం మీరు మర్చిపోకుండా చక్కగా చేసుకోగలిగితే మీకంటూ కొన్ని అంశాలు, మీ జీవితంలో కొన్ని మైలురాయిలు, మంచి సందర్భాలు ఉన్నాయి అన్న నేపథ్యంలో మీకు ఉంటుంది. ఈ విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు. ఎవరెవరో వస్తుంటారు, మన జీవితంలో నుంచి వెళ్ళిపోతుంటారు. వాళ్ళు ఏవో కొన్ని విమర్శలు చేశారని, మాటలు అన్నారని మనం దానికి పట్టుకొని వెళ్లాడితే మన జీవితంలో మధుర స్మృతులు అనేవి ఏవి ఉండవు. ఒకవేళ ఏమైనా ఉంటే కూడా వీళ్ళ యొక్క అపార్థాలు, విమర్శల వలన అవన్నీ కూడా మనం మర్చిపోవడము, ఎక్కువగా బాధపడే అంశాలకే ప్రాధాన్యత ఇవ్వటము, ఆలోచనలు అటువైపే వెళ్ళటం అనేది ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇలాంటి విషయాలలో అన్యులకి ఎక్కువగా తావివ్వవద్దు. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. తాత్కాలిక ప్రయాణాలు, చిన్న ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. సేల్స్ రిప్రజెంటేటివ్స్ కి కాలం అనుకూలంగా ఉంది. వ్యాపారస్తులకి కాలం అనుకూలంగా ఉంది. పెళ్లి ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. ఒకానొక సందర్భంలో ఒక కార్యక్రమానికి తగినటువంటి ధనాన్ని, ధాన్యాన్ని సమకూర్చుకోవడానికి గాను కొంతమంది సహాయ సహకారాలను మీరు అందుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీరంటే పడనటువంటి వాళ్ళు మిమ్మల్ని వ్యక్తిగతంగా విమర్శించడం అనేది సర్వసాధారణంగా మారుతుంది. వాళ్ళకి పని చేయడం అనేది ఇష్టం లేదన్న విషయం మాత్రం బయటికి వెళ్ళబుచ్చరు. ఏదో ఒక విధంగా మిమ్మల్ని కించపరచాలి, మిమ్మల్ని కిందకి జార్చాలన్న ఆలోచనలే ఎక్కువగా ఉంటాయి. ఈ వ్యక్తులకు మాత్రం సాధ్యమైనంత వరకు దూరంగా ఉండండి. వాళ్ళు మాట్లాడే మాటలకు గాని, విమర్శలకు గాని ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వద్దు. చూసి చూడనట్టుగా, విని విననట్టుగా మీరు చేసుకుంటూ మీ పని వెళ్ళగలిగితే మీ పనులు బాగుంటాయి, మీ వ్యాపారం బాగుంటుంది. కాంపిటీషన్స్ లో ఎక్కువగా పార్టిసిపేట్ చేయాలన్న ఆలోచనలు ముడిపడతాయి. ఒకానొక సందర్భంలో ఎవ్వరు ఊహించినటువంటి ఒక సదవకాశాన్ని మీరు సద్వినియోగపరచుకోగలుగుతారు. మీ శక్తి సామర్థ్యాలను మీరు నిరూపించుకోగలుగుతారు. రాబోయే రోజుల్లో మహాశివరాత్రి నాడు శివపార్వతుల కళ్యాణం జరిపించి అమృత మహాపాశ్వత హోమాన్ని జరిపించండి. ఏవైతే కార్యక్రమాలు ఆటంకాలు వచ్చి ఆగిపోయాయో అవన్నీ కూడా ముడిపడతాయి. విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. అన్ని వేళలా శివపార్వతుల అనుగ్రహాన్ని మీరు అందుకోగలుగుతారు. కార్యజయం సంప్రాప్తిస్తుంది. విద్యార్థులకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. విద్యని అభ్యసించడానికి గల ఎన్నో కారణాలు ఉన్నాయి. దీనికి తగినటువంటి ఆటంకాలు కూడా కృత్రిమంగా ఏర్పడటం బాధకి గురయ్యే విషయంగా, అంశంగా మారుతుంది. మనం కష్టపడదాము, మనం చదువుకుందాము అని మనం ఆలోచనలతో ఉండటము, ఆ యొక్క చదువుని మనం అందుకోవడానికి గాను మన దగ్గర వనరులు లేకపోవడం ఒక శాపగ్రస్తంగా మారుతోందా అన్న నేపథ్యంలో ఆలోచనలు తిరుగుతాయి. ఈ వారం ధనస్సు రాశి వారికి కలిసొచ్చే రంగు పసుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. సర్వరక్ష చూర్ణము, సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం ఆచరించండి. ఏదైనా శైవ క్షేత్రంలో మహాశివరాత్రి నాడు అమృత మహాపాశ్వత హోమాన్ని జరిపించి శివపార్వతుల కళ్యాణాన్ని జరిపించండి. విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వృత్తిలో అభివృద్ధి సాధించగలుగుతారు. వ్యాపార రీత్యా లాభాలు పెరుగుతాయి. వివాహం కాని వారికి వివాహ ప్రాప్తి జరుగుతుంది. వివాహం అయిన తర్వాత ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో నుంచి కూడా మీరు బయటపడగలుగుతారు. కుటుంబం అంతా కూడా సురక్షితంగా, సంతోషంగా ఉండటానికి
శివపార్వతుల అనుగ్రహం కోసం ఈ కార్యక్రమాలను తలపెట్టండి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ రాశిలో కుజుడు, బుధుడు, శుక్రుడి యొక్క సంచారం అనుకోనటువంటి కారణాలకి మనం ఏ రోజున ఇవి మన జీవితంలో తలెత్తుతాయా, ఇవి మనకు తారసపడతాయా అన్న నేపథ్యంలో కొన్ని కొత్త కొత్త అంశాలు మన జీవితంలో వెలుగు చూస్తాయి. ఇది కొన్ని సందర్భాలలో మానసిక ఉత్సాహానికి కారణం అయితే, కొన్ని సందర్భాలలో మానసిక ఒత్తిడికి కూడా ఇవి పరిణమిస్తాయి. సహోదర సహోదరి వర్గం కావచ్చు, లేదా మనకు ఎంతగానో ఇష్టపడే వ్యక్తులు కావచ్చు, వీళ్లతో రకరకాలైనటువంటి సంభాషణలు జరపడము, అందులో కాస్తంత మనస్పర్ధలు రావటము, కొన్ని వినకూడనటువంటి మాటలు వినిపించడం అనేది మన మానసిక ఒత్తిడికి కారణమవుతుంది. సాధ్యమైనంత వరకు ఏ అంశంలో అయినా పాజిటివ్ గా చూడటము, మంచి విషయాలను మాత్రమే తీసుకోవటం అనేది మేలు కలిగించే అంశము. ఏవో రకరకాల మాటల వలన ఏదో కొన్ని సందర్భాలలో ఒత్తిడి పూర్వకంగా వచ్చినటువంటి మాటలు గాని, ఇతరితర విషయాలకు గాని ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చి నష్టపోయే ప్రయత్నం మాత్రం చేయొద్దు. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. పెళ్లి ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలలో ఆటంకాలు ఎదురవుతాయి. పిల్లలు మాట వినకపోవటం, మనం చెప్పినటువంటి విధి విధానంగా వాళ్ళు నడుచుకోక అనేక రకాల సందర్భాలలో సమస్యల్లో వాళ్ళు ఉండిపోవడము, మనం ఎల్లవేళలా వాళ్ళని రక్షించడానికి గాను మనం అప్పులు చేయడము, మనము కిందకి దిగిపోవటం, వాళ్ళు కిందకి దిగిపోవటం, జీవితంలో గాని కుటుంబ రీత్యా గాని ఎదుగుదల ఏమాత్రం కనిపించకపోవడం కొద్ది సమస్యలకి మూల కారణంగా మారుతుంది. దూర ప్రయాణాలలో వాహన భద్రత విషయంలో జాగ్రత్త వహించండి. మనసు చివుక్కుమనే విధంగా కొన్ని సందర్భాలు ఉండొచ్చు, అప్రమత్తంగా ఉండండి. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి అంశాలు ఏర్పడతాయి. ఎంతైతే సంపాదిస్తున్నామో దానికి తగినటువంటి ఖర్చులు ఉండటం కాస్తంత బాధాకరమైనటువంటి అంశంగా మారుతుంది. ఎంతగానో కష్టపడుతున్నాము, రూపాయి రూపాయి కూడబెడుతున్నాము, ఈ రోజున ఈ నెలకి ఇంత ఖర్చు అవుతుంది, ఇది కదా మన ఆదాయము, ఇంత మిగులుతుంది కదా అని మనం ఏవో లెక్కలు వేసుకోవటము, చివరాఖరికి ఆ మిగిలిన దానికన్నా కూడా రెట్టింపు ఖర్చులు ఎదురుగుండా ఉండటం, వాటన్నిటిని అధిగమించలేక సమస్యల వలయంలో పూడుకుపోతున్నామేమో అన్నటువంటి బాధాకరమైనటువంటి అంశాలు, మానసిక ఒత్తిడి, నిరుత్సాహానికి గురయ్యే అంశాలు ఏర్పడతాయి. మనకి సహాయం అందించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు, ఈ రోజున వాళ్ళు కూడా మనకు అందుబాటులో లేరే అన్న నేపథ్యంలో పరిస్థితులు ఉంటాయి. శుభకార్యాది విషయ వ్యవహారాలలో జాగ్రత్త వహించండి. ఒకవేళ మన దగ్గర తగినటువంటి ధనం లేనట్లయితే ముందుగానే రుణాలను తీసుకోవటం, ఆ డబ్బులు తీసుకొచ్చుకొని చేతిలో పట్టుకోవటం అనేది అత్యంత అవసరమైనటువంటి విషయం. ఆ నిమిషానికి అక్కడ ముహూర్తం ముందు మన వాళ్ళు ఏర్పాటు చేస్తా అన్నారు కదా, అప్పుడు సంగతి అప్పుడు చూసుకుందాంలే అని ఎవరిని నమ్మి ముఖ్యమైనటువంటి విషయాలు, మరీ ప్రత్యేకించి ధనంతో కూడుకున్నటువంటి అంశాలు నిర్లక్ష్యం చెయ్యొద్దు. దూర ప్రాంత ప్రయాణాలు చేసేటప్పుడు వాహన భద్రత విషయంలో జాగ్రత్త వహించండి. అపశృతులు సంభవించే అవకాశం గోచరిస్తుంది. అనుకున్న విధి విధానంగా ఒకానొక శుభకార్యాన్ని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. విద్యార్థిని విద్యార్థులకు కాలేజ్ ఎంపిక విషయంలో కాస్తంత అసంతృప్తి నెలకొనే విధంగా పరిస్థితులు ఉంటాయి. ఈ వారం మకర రాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 8. ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. సర్వరక్ష చూర్ణం, సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం ఆచరించండి. అవకాశం ఉన్న వాళ్ళు ఏదైనా శైవ క్షేత్రంలో మహాశివరాత్రి పర్వదినం నాడు ఖచ్చితంగా అమృత మహాపాష్పత హోమాన్ని, శివపార్వతుల కళ్యాణాన్ని జరిపించండి. అనుకున్న ప్రతి ఒక్క కార్యక్రమంలో పురోగతిని సాధించగలుగుతారు. శివపార్వతుల అనుగ్రహాన్ని అందుకోగలుగుతారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అనేక రకాల సందర్భాలలో అనేక రకాల ఆటుపోట్లను ఎదుర్కోవడం, ఎక్కడ చూసినా కూడా విమర్శలు, నష్టాలు, ఆరోగ్యం బాలేక చికాకు పడుతున్న వాళ్ళు ఏదైనా శైవ క్షేత్రంలో మహాశివరాత్రి నాడు అమృత మహాపాష్పత హోమాన్ని ప్రత్యక్షంగా కూర్చొని జరిపించుకోగలిగితే అన్ని విధాలుగా అనుకూలమైనటువంటి ఫలితాలని అందుకోగలుగుతారు. శివపార్వతుల కళ్యాణం జరిపించండి.
భార్యాభర్తల మధ్య ఏవైతే విభేదాలు ఉన్నాయో అవన్నీ కూడా సమసిపోతాయి. శివపార్వతుల అనుగ్రహంతో అన్యూన్యమైనటువంటి దాంపత్య జీవితాన్ని గడపగలుగుతారు. సంతాన సంబంధమైనటువంటి సమస్యల నుండి కూడా బయటపడగలుగుతారు. ఎల్లవేళలా శివపార్వతుల అనుగ్రహాన్ని మీరు అందుకోగలుగుతారు. ఇది ప్రత్యక్షంగా కూర్చొని చేసుకోగలిగితే, అంటే మీరు డైరెక్ట్ గా కూర్చొని చేసుకోగలిగితేనే ఈ విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఎవరో మన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి డబ్బులు చెల్లిద్దాము, వాళ్ళు మన పేరు మీద చేస్తారు కదా అని మాత్రం అశ్రద్ధ చెయ్యొద్దు. ఏడాదికి 1-2 సార్లు శివాభిషేకం జరిపించి శివపార్వతుల కళ్యాణము జరిపించుకోగలిగితే, ఏదైనా ఒక పాశుపత హోమాన్ని మనం పర్సనల్ గా కూర్చొని జరిపించుకోగలిగితే ఆ యొక్క ఫలితాలు వేరుగా ఉంటాయి. ఈ విషయాన్ని గ్రహించండి. దూర ప్రాంత ప్రయాణాలలో అపశృతులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. తండ్రి తరపు బంధువులతో సంభాషించేటప్పుడు అప్రమత్తంగా ఉండండి. చిన్న చిన్న గొడవలు ఏర్పడే అవకాశం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో వీటికి ఏమాత్రం తావివ్వవద్దు. ఇవన్నీ చివరాఖరికి ఏదో స్థలాలు, పొలాలు, మీకు రావాల్సినటువంటి ఆస్తికి సంబంధించి అడ్డుకట్ట వేయడానికి ఇవన్నీ వాళ్ళకు ఉత్తరోత్తర ఉపయోగపడతాయి. కాస్త నెమ్మదిగా సంయమనంతో మీరు ఓపిక పట్టగలిగితే అన్ని విధాలుగా మీకు మంచి పరిణమించే అవకాశం ముమ్మాటికి ఉంది. ప్రజా సంబంధ బాంధవ్యాలతో కూడుకున్నటువంటి వ్యాపారాలు చాలా అనుకూలంగా మారతాయి. ప్రజల ఆదరణ, అభిమానాన్ని అందుకోగలుగుతారు. విశేషమైనటువంటి ధనలాభాన్ని అందుకోగలుగుతారు. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి పరిణామాలు ఏర్పడతాయి. మానసిక సంతోషానికి కారణమయ్యే విధంగా కొన్ని అంశాలు, కొన్ని విషయాలని మీరు గ్రహించగలుగుతారు. కొన్ని నూతన కార్యక్రమాలకు సంబంధించి మీరు ప్రారంభించినటువంటి విధి విధానం, వేసుకున్నటువంటి ప్రణాళికలు బాలేమన్న విషయాన్ని గ్రహించుకోగలుగుతారు. తిరిగి మళ్ళీ ఆలోచించుకొని దీనికి తగినటువంటి చర్చలు, సమావేశాలు జరిపించి మళ్ళీ ప్రారంభించాలన్న ఆలోచనలు ముడిపడతాయి. ప్రజా సంబంధ బాంధవ్యాలతో కూడుకున్నటువంటి వ్యాపారాలు అనుకూలంగా మారతాయి. తాత్కాలిక వ్యాపారాలు అనుకూలంగా మారతాయి. ఫుడ్ వ్యాపారస్తులకి, వాటర్ డిస్ట్రిబ్యూషన్ వ్యాపారస్తులకి, పాలు, కూల్ డ్రింక్స్ వ్యాపారస్తులకి కాలం అనుకూలంగా ఉంది. ఒకానొక సందర్భంలో ఒక స్నేహితుడు ఈ వ్యాపారాన్ని మొదలు పెడుతున్నాడని తెలుసుకొని అతని కాస్తంత సహాయం అందిద్దాము, మనం కూడా వాటాదారులం అవుదాము అన్న నేపథ్యంలో ఆలోచనలు ముడిపడతాయి. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. అనుకున్న విధి విధానంగా ఒక కాలేజీలో మంచి సీటుని సంపాదించుకోవడం కోసం అర్హతని సంపాదించుకోగలుగుతారు. ఈ వారం కుంభరాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. ప్రతిరోజు సర్వరక్ష చూర్ణంతో, సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం ఆచరించండి. సర్పదోషాలుండి ఇండ్లంతా కూడా ఎదుగుదల లేక, అంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరికి కూడా రకరకాల సమస్యలతో ఎదుగుదల లేక, ఇటువంటి సమస్యలు ఉన్నవాళ్ళు ఖచ్చితంగా 41 రోజుల పాటు దీక్ష తీసుకున్న విధంగా ఈ యొక్క 2 పదార్థాలతో స్నానం ఆచరించండి. చేతికి సుబ్రహ్మణ్య పాశుపత కంకణాన్ని ధరించండి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి కాలం ఏర్పడుతుంది. ఒకానొక సందర్భంలో శత్రువర్గం బలోపేతం అవుతున్నారు, వాళ్లను మనం నిర్మూలించలేకపోతున్నాము, అనేక రకాల సందర్భాలలో వాళ్ళ వలన మనం సమస్యలకు గురవుతున్నాం అన్న నేపథ్యంలో జీవితం ఉంటుంది. అవకాశం ఉన్న వాళ్ళు ఈ సమస్యలన్నీ తొలగిపోవడానికి ఏదైనా శైవ క్షేత్రంలో మహాశివరాత్రి పర్వదినం నాడు అమృత మహాపాశుపత హోమాన్ని జరిపించండి. శివపార్వతుల కళ్యాణం జరిపించండి. అనుకూలమైనటువంటి ఫలితాలని అందుకోగలుగుతారు. వృత్తి రీత్యా, వ్యాపార రీత్యా, కుటుంబ పరమైనటువంటి సమస్యల నుండి బయట పడగలుగుతారు. అధికంగా రుణాలు చేస్తున్నటువంటి పరిస్థితి నుండి ఆదాయాన్ని సమకూర్చుకునే విధంగా పరిస్థితులు మారతాయి. దూర ప్రాంత ప్రయాణాలలో జాగ్రత్త వహించండి. వాహన భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండండి. అనారోగ్యకరమైనటువంటి అలవాట్లకి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండండి. ఎవరో ఏదో చెప్పారు, పలానా పదార్థం తీసుకుంటే ఒంటికి ఎంతో మంచిది, ఆరోగ్య సూత్రాలలో ఇది ప్రధానంగా అందరు ఈ రోజుల్లో పాటిస్తున్నారు, మనం కూడా దీన్ని తీసుకుంటే బాగుంటుంది
అన్న నేపథ్యంలో తప్పుడు సలహాలు వినటం, ఆలోచనలలో మార్పులు రావటం ఏర్పడే అవకాశం ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. ప్రత్యేకించి తల్లిదండ్రుల పర్యవేక్షణలో ఉండటం అనేది సూచించడమైనది. మనం ఏ వయసు వాళ్ళము, మనకెవరు సలహాలు చెప్పాల్సిన అవసరం లేదు. మనం ఎంతో ఎదిగాము, మంచి చదువు చదువుకున్నాము, మంచి ఉద్యోగం సంపాదించాము, మనకొకళ్ళ సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. మన కాళ్ళ మీద మనం నిలబడుతున్నామని తప్పు దోవలో వెళ్ళవద్దు. ఇది ప్రేమ వివాహాల పట్ల కావచ్చు, రకరకాల స్నేహాల పట్ల కావచ్చు, లేదా ఉద్యోగం చేస్తుంటే ఇక్కడ కన్నా మరొక ఉద్యోగం బాగుంటుందేమో కదా అని తరచుగా మారాలి అన్న ఆలోచనలు వస్తున్న వాళ్ళు తల్లిదండ్రుల పర్యవేక్షణలో ఉండి వాళ్ళు ఇచ్చే సలహాలతో మీరు ముందుకు వెళితే బాగుంటుంది. ఇది నా సలహా మాత్రమే. ఈ విషయాన్ని గ్రహించి మెలగండి. ఏలినాటి శని ప్రభావం ప్రతికూలంగా ఉన్నప్పుడు మనం అంతా కరెక్ట్ గానే చేస్తున్నాము, మనం ప్రేమించిన వ్యక్తి 100% కరెక్టే, మనం ఎటువంటి పరిస్థితుల్లో కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు, మనం ఎవరో తెలియని వ్యక్తిని పెళ్లి చేసుకోవటం ఏంటిది, ఇన్నేళ్లు ఎన్నో రోజులుగా చూస్తున్నాము, ఈ మనిషి గురించి మనకంతా తెలుసు, కాబట్టి మనం ఈ వ్యక్తిని పెళ్లి చేసుకోవటమే మేలు, బయట కూడా ఎలా నడుస్తోంది ఈ విధంగానే కదా ఉంది అన్నటువంటి ఆలోచనలకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తావివ్వద్దు. ఇది ఎన్నో రకాల సందర్భాలలో మీకు నష్టంగా పరిణమించడానికి సుస్పష్టంగా గోచరిస్తోంది. అప్రమత్తంగా ఉండండి. ఒకవేళ ఏదైనా డౌట్ ఉంది, క్లారిటీ లేనప్పుడు జాతకాలు తీసుకొని వచ్చి సంప్రదించండి, మంచి సలహా ఇవ్వగలుగుతాను. ఆ నేపథ్యంలో ముందడుగు వేయండి. ఈ వార స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి పరిణామాలు ఏర్పడతాయి. ఒకానొక సందర్భంలో శత్రువులు ఎక్కడో లేరు, మన పక్కనే ఉన్నారన్న విషయాన్ని గ్రహించుకోగలుగుతారు. గ్రహించుకున్నప్పటికీ ఏమీ మాట్లాడలేనటువంటి పరిస్థితులు, వాళ్ళు మనకైన వాళ్ళు, మన బంధువులు, రక్త సంబంధికులు, వీళ్ళను మనం దూరం చేసుకోలేము. లోకంలో మనం వీళ్ళని దూరం చేసుకున్నట్లయితే అనేక రకాల విమర్శలు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది కదా అని కొన్ని సందర్భాలలో మాట్లాడకుండా మౌనం వహించడమే అన్నిటికన్నా ఉత్తమమైనటువంటి సమాధానం కింద, పరిష్కారం కింద మీరు భావిస్తారు. అధిక లాభాలను అందుకున్నటువంటి వ్యాపారాలలో చెల్లింపులు ఏమైనా ఉన్నట్లయితే, అంటే చలాన్స్ కానీ, పెండింగ్ లో ఉన్నటువంటి జిఎస్టి బిల్స్ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ బిల్లులు కానీ ఖచ్చితంగా ఎప్పటికప్పుడు చెక్ చేసుకొని చెల్లించేసే ప్రయత్నం చేయండి. అప్రమత్తంగా ఉండటం అనేది సూచించడమైనది. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది. సబ్జెక్ట్ ఎంపిక విషయంలో మాత్రం అసంతృప్తి ఎదురయ్యే అవకాశం ముమ్మాటికి ఏర్పడుతుంది. అప్రమత్తంగా ఉండండి. ఈ వారం మీనరాశి వారికి కలిసొచ్చే రంగు గోధుమ రంగు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 2. ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. ద్వాదశ రాశుల వారందరూ కూడా మహాశివరాత్రి నాడు ఏదైనా శైవ క్షేత్రంలో ప్రత్యక్షంగా మీరు కూర్చొని అమృత మహాపాష్పత హోమాన్ని జరిపించి శివపార్వతుల కళ్యాణం జరిపించుకోగలిగితే విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అన్ని విధాలుగా మంచి అవకాశాలను అందుకోగలుగుతారు. ఆరోగ్య రీత్యా అపవృత్తి దోషం నుంచి బయటపడగలుగుతారు. శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం వార ఫలాలను తెలియజేశాను. సర్వే జన సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.